అంటే ఇప్పుడు కొత్త అప్లికేషన్లు రిజెక్ట్ చేయడం ఆల్మోస్ట్ 30% కోత పెట్టినట్టుగా తెలుస్తుంది. అవునమ్మా. సో దానివల్ల జరిగే ఇంపాక్ట్ కన్నా ఉన్న స్టూడెంట్స్ని కూడా చాలా సేవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. అవునమ్మా. సో మరి అక్కడ ఆల్రెడీ చదువుతున్నటువంటి అకాడమిక్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఫ్యూచర్ అసలు ఎలా ఉంటుంది సార్? వాళ్ళు ఎలాంటి హర్డిల్స్ ఫేస్ చేయాలి కంట్రీలో? ఇమ్మీడియట్గా మీరు వేరే యూనివర్సిటీస్ చూసుకోమని చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ యూనివర్సిటీస్ చూసుకుంటాం అంటే పెద్ద ఇబ్బంది కాదు సద్య, ఎందుకంటే ఇంకా యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో హార్వర్డ్ యూనివర్సిటీ ఈజ్ ద టాప్ 10 యూనివర్సిటీలో ఉండేటువంటి యూనివర్సిటీ. అండ్ ఆటోమేటిక్గా మిగతా యూనివర్సిటీస్లో వాళ్ళ ప్రవేశం దొరకదనేం కాదు. కాకపోతే ఇక్కడ కొంచెం ఇబ్బంది ఏమొస్తుందంటే స్టూడెంట్ అక్కడ అలవాటు అయిపోతారు. ఆ యూనివర్సిటీలో లెక్చరర్స్ ప్రొఫెసర్స్ తోటి వాళ్ళతో అలవాటు అయిపోతారు. అందుట్లో మాస్టర్ డిగ్రీస్కి వీళ్ళకి వెళ్తుంది అందు కూడా మాస్టర్స్కి ప్రో మాస్టర్ డిగ్రీస్ అండ్ మాస్టర్ డిగ్రీస్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఏమవుతున్నారంటే సెట్ బ్యాక్ అవుతారు. అందుట్లో హార్వర్డ్ యూనివర్సిటీ అనేది ఇట్స్ ఎన్ టాప్ 10 యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ. దాంట్లో సీట్ రావటం గొప్ప. అంటే ఏంటి, సీట్ వచ్చినోడు ఎవరు ఉంటారు? మెరిటోరియస్ స్టూడెంట్ ఉంటాడు, నార్మల్ స్టూడెంట్ ఉండడు. మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా సెట్ బ్యాక్ అవుతున్నారు అన్నమాట దానివల్ల వాళ్ళు. కానీ ఈ వేరే యూనివర్సిటీస్కి వెళ్ళాలా అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీ అప్లికేషన్ మళ్ళీ గవర్నమెంట్ పెట్టుకుంటే, సరే నీకైతే 6 పాయింట్స్ ఇస్తున్నాను, ఈ 6 పాయింట్స్ అనుగుణంగా మీ వాళ్ళు ఉండమని చెప్పు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఆ 6 పాయింట్స్ ఏంటంటే సోషల్ నెట్వర్క్ వాళ్ళకి ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ అంతా హ్యాండ్ అవుట్ చేయాలి. అండ్ ఫర్దర్గా కూడా వాళ్ళు ఎటువంటి యాసిలేషన్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి ఒక కన్ఫర్మ్డ్ మెసేజ్ మాకు రావాలి అని చెప్పేసి 6 గైడ్ లైన్స్ వాడుతూ డ్రాప్ చేశారు. అకార్డింగ్లీ దే హ్యావ్ టు ఫాలో దట్. అండ్ అది ఫాలో అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అని ఇంకా నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. బట్ ఒకటి, వెన్ యూ ఆస్క్ సంధ్య యాజ్ అన్ అడ్వకేట్ చెప్పమంటున్నారు కాబట్టి, ఇక్కడ యూనివర్సిటీ ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోవాలంటే ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ఎనీ పర్సన్. అక్కడ ఫ్రీడమ్ అనేసరికి వెంటనే కోర్ట్స్ ఇంటర్వెన్ అవుతాయి. అక్కడ సుప్రీంకోర్ట్ అండ్ ఫెడరల్ కోర్ట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. వాళ్ళు ఖచ్చితంగా పిటిషన్స్ పడతాయి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ మై ఫ్రెండ్స్ కొలీగ్స్ హూ ఆర్ వర్కింగ్ దేర్ యాజ్ అన్ అడ్వకేట్స్, వాళ్ళు కూడా ఆల్రెడీ పిటిషన్స్ ఫైల్ చేస్తారు అని చెప్పేది నాకు ఐ గాట్ సమ్ కాల్స్ బై నోయింగ్ దట్. అక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ వాళ్ళు పిటిషన్స్ ఫైల్ చేసే ఉద్దేశం ఉన్నారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు స్టాప్ ఇట్. ఇట్ ఈస్ నాట్, బట్ ఇట్స్ ఎ సెట్ బ్యాక్.